ఖబర్దార్ ఎవడైతే మైసమ్మ గుణం కూర్చుండో వెంటనే కట్టాల 2 రోజుల పాట పచ్చి కట్టకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత గోదావరి కడికి నేనే వస్తా, ప్రతి ప్లేస్ లో కొబ్బరికాయ కొడతా, గుళ్ళని నేను కట్టిస్తా అని చెప్పి ఇవాళ వారిని ఇచ్చినాక ఇలా గుళ్ళు కట్టించడం మేమొక శ్మశానాలు కట్టించడం వాళ్ళు. మరి హిందూ శ్మశాన వాడికలు నీళ్ళు మనం చచ్చిపోతే ఏడాలి కాలేద్దామా అంటే ప్లేస్ లేదా, ప్లేస్ ఉంటుందా నీళ్ళు లేదా, నీళ్లు ఉంటే చాలా కరెంట్ లేదా. ఇలా మన గురించి పడుచుకోరక్క ఇలా తురుకోలు కొట్టాట. ఇలా ముఖ్యమంత్రి అంటున్నాడు కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అట. మరి ఇక్కడ హిందువులు ఒక్కసారి గుండె మీద చేసుకుంది కానీ నేను చెప్తున్నాక తప్పిపోయి కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ అరే వాడు మీ అందరు చంపుతాడక్క, 15 నిమిషాలు సమయం ఇస్తే మీ అందరు చంపుతాడు మేము పాటు తెలుసా మీకు? 15 నిమిషాలు సమయం ఇస్తే చంపుతాను తీసుకొచ్చి ఇవాళ వాళ్ళు సంకలేసుకొని తిరిగి వాని కోసం వీళ్ళ కోసం ప్రయత్నం ఓట్ల కోసం తిరుగుతుంటే ఎట్లా ఓట్లేస్తా. తప్పుపై కాంగ్రెస్ వాడు గెలిచిందనుకో తుర్కోలో ఓట్లతోని గెలిస్తే ఇక్కడ పార్కులన్నీ కూడా కబరస్థాన్లు అవుతాయి, మసీదులు అవుతాయి, దర్గాలు అవుతాయి పార్కులని. మీ బక్రీద్ పండుగ వస్తే మీ గల్లీలన్నీ కూడా రక్తపు టేర్లు వాళ్తాయి. మీరు వినాయక చవితి వేసుకోరారు, దసరా వేసుకోరారు, దీపావళి వేసుకోరారు, హనుమాన్ యాత్ర చేసుకొని ఎరుమని, శివాజీ మహారాజ్ జయంతి చేసుకొని ఎరుమని మిమ్మల్ని బొట్టు పెట్టుకుంటే ఈ ఏరియాలో తిరిగని ఎరక. అరే మొల్దారం ఉందన్న మనకు, మొల్దారం లేనుంటే గంత ఆవేశం ఉంటే మొల్దారం కట్టుకున్నాం మనకెంత ఆవేశం ఉండాలన్నా. బొట్టు లేనోడికి ఎంత ఆవేశం ఉంటే నా తల్లులంతా అమ్మవారినన్నా, దుర్గమ్మన్న, లక్ష్మమ్మన్న, సరస్వతి అమ్మన్న మన అమ్మవార్ల స్వరూపమైన మన మహిళలు దట్టుకుంటే 2 చేతులకు గాజులను పొట్ట శబ్దం చేస్తే ఒక్కొక్కని కాంగ్రెస్ అని బీఆర్ఎస్ అని ఎంఐఎం అని చెవులకలి ఆ గాజుల శబ్దం భరించలేక చెవులకలి రక్తం కారి సావాలన్నా ఒక్కొక్కడు. గట్లా ఉండాలన్న ఆవేశం. హిందూ అంటే కాదన్నా మీ లోపల హిందూ పౌరుషం ఉండాలి. ఈ జూబ్లీహిల్స్ లో పోపీలు పెట్టే రాజ్యం రావన్నా బట్టు పట్టుకొని నేను హిందువును అని గల్లా ఎగురొట్టుకొని తిరిగే రాజ్యం రావన్నా. ఒక్కసారి ఆలోచించన్నా. చప్పలు కొడత కాదక్క, నవ్వుతా కాదక్క, 11వ తారీఖు మీ పౌరుషం చూపట్టులక్క.